హల్లెలూయా. దావీదు కుమారునికి జయము. హోసన్నా హోసన్నా. ప్రభువు పేరిట వచ్చువాను స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము. ప్రియమైనటువంటి దేవుని వీడ్లారా, మనము విశ్వసించి ఆరాధించేటువంటి దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. పరలోకములో కూడా ఆయన పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతున్నటువంటి వాడు. ఈనాడు పామ్ సండే లేదా మట్టల ఆదివారం అని మనము ఒక గొప్ప పండుగను చేసుకుంటూ ఉన్నాం. ప్రవచనాల ప్రకారం నిర్ణయించబడినటువంటి కార్యం ఇది. ప్రవచనాలు నెరవేర్పు కొరకు జరిగినటువంటి కార్యం ఇది. దావీదు ప్రభువారి యొక్క ఈ దినము గురించి ప్రవచించాడు. 500 సంవత్సరాల క్రీస్తు పూర్వం ముందే జకరియా కూడా ఈ యొక్క ప్రవచనముని ఆయన ప్రకటించాడు. యేసుక్రీస్తు వారిని స్వాగతముతో జయ జయ ధ్వనులతో ఆయనను యెరూషలేములోకి జయప్రవేశం చేయటానికి, ఆయన యొక్క శిలువ బలియాగపు కార్యమునకు సిద్ధపరుచుకోవటానికి దేవునిని యెరూషలేములోకి తోడుకొని రావటానికి ఆయనను కీర్తిస్తూ స్తుతిస్తూ హెచ్చిస్తూ దావీదు కుమారునికి జయము జయము అంటూ హోసన్నా హోసన్నా అంటూ ఆయనను స్తుతిస్తున్నటువంటి సందర్భం. అందుకే దీనిని మట్టల ఆదివారం అని పిలుస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో ఈ యొక్క వాగ్దాన నెరవేర్పు కనబడుతూ ఉంటుంది. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్నవారు వెనుక వచ్చుచున్నవారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము అని ఉంటుంది. జయము అనగా హోసన్నా అని అర్థం. హోసన్నా హోసన్నా అంచు హల్లెలూయలు పాడుచు ఆయనను మనము కీర్తిస్తూ ఉంటాం. అట్టి స్తుతికి పాత్రుడైనటువంటి యేసుక్రీస్తు స్తుతింపబడినటువంటి ఒక గొప్ప సందర్భమే ఈ మట్టల ఆదివారం. క్రీస్తు పూర్వము 520 సంవత్సరాల క్రితము జకరియా ద్వారా ఈ మాట ప్రవచనముగా రాయబడి ఉన్నది. చూద్దాం దేవుని లేఖనాలు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. సియోను నివాసులకు, యెరూషలేము ప్రజలకు వారి యొక్క సంతోషానికి కారణమైన విషయం చెప్తున్నాడు. వారు ఉల్లసింపటానికి కావలసినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటంట? ప్రత్యేకంగా చెప్పినటువంటి మాట, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని తెలియజేశాడు. మెస్సయ్యగా వచ్చినటువంటి ప్రభువారు, కుమారుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క వ్యక్తిత్వపు దైవత్వపు లక్షణాలను జకరియా చెప్తున్నాడు. నీ రాజు నీతిపరుడుగా రక్షణ ఇచ్చేటువంటి వాడుగా దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడు అని యెరూషలేము ప్రజలకు చెప్తూ, అందుకై మీరు ఉల్లాసించుడి ఉత్సహించుడి అని చెప్తున్నాడు. ఈ చెప్పబడినటువంటి మాటల్లో క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన లక్షణాలు కూడా తెలుపబడ్డాయి. మొదటి మాటగా నీ రాజు అన్నాడు. యేసుక్రీస్తు రాజు, ఆయన యూదులకు రాజు అని చెప్పబడింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా, మేము ఆయనను పూజింపవచ్చితిమి అని జ్ఞానులు ఏ రోజుతో పలుకుతారు.
ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని మనం కీర్తిస్తూ ఉంటాం. పరలోకములో కూడా ఆయన గురించి చెప్తూ ఉంటాం, ఆయన రాజు అని. దేవుడు రాజు, యూదులకు మాత్రమే కాదు, ప్రజలందరికీ ఆయన రాజు. మొదటి మాట అక్కడ ఆ విధంగా రాయబడి ఉన్నది. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ఆనాడు వాళ్ళు ఆశించినట్లుగా యూదులకు రాజుగా జన్మించినటువంటి ఆయన విశ్వము మొత్తటికి ఆధిపత్యము, పరిపాలన కలిగినటువంటి ఆయన చక్రవర్తి కింద మనము లెక్కలో తీసుకోవాలి. అలాంటి రాజు నీ కొరకు వస్తున్నాడు, మీరు ఉల్లసించండి, మీరు సంతోషించండి అని యెరూషలేము ప్రజలు చెప్తుంటే, ఇప్పుడు ఇదే మాటను మనం కూడా అన్వయించుకోవచ్చు. మన రాజు ఆకాశ మండలంలోకి కడబోర శబ్దము వినిపించగానే ఆయన మధ్యాకాశంలోకి ప్రవేశించడానికి సిద్ధమై ఉన్నాడు. ఈ అంత్య దినాలలో, ఆఖరి గడియలలో దేవుని యొక్క రెండవ రాకట సిద్ధమై ఉన్నది. మన రాజులకు రాజు, మన రాజకుమారుడు, మన వరుడు ఆయన రానయ్యున్నాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకొని తగు రీతిగా ఆయనను స్వాగతించటానికి, ఆయనను మనం ఎదుర్కోవటానికి మనము సిద్ధమవ్వాలి. రెండవ మాట రాయబడి ఉన్నది నీతిపరుడు అని ఉంది. ఆయన నీతిపరుడును. ఈ యెరూషలేములకు జయప్రవేశం చేస్తున్న ఆయన, హోసన్న హోసన్న అని పిలువబడుతున్నటువంటి ఆయన, దావీదు కుమారునికి జయము అని పిలువబడుతున్న ఆయన, సర్వోన్నత స్థలములలో జయము అని చెప్పబడుతున్నటువంటి నినాదాలు పొందుతున్నటువంటి ఆయన నీతిపరుడు. దేవుని యొక్క లేఖనాల్లో అనేక చోట్ల ఈ యొక్క దేవుని యొక్క నీతిని గురించి తెలియజేయబడి ఉన్నది. యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదట్లోనే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అని రాయబడి ఉంటుంది. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు. వేరొక పర్యాయంలో నీతిమంతుడైన ఉత్తరవాది, ఆయన నీతిపరుడు. ఆయనలో ఏ మాత్రము అవినీతి లేదు, ఆయనలో ఏ మాత్రము పాపము లేదు, ఆయనలో ఏ మాత్రము అసత్యము లేదు. ఇది దేవుని యొక్క ద్వితీయ దైవిక లక్షణము. ఆయన మాత్రమే నీతిమంతుడు. ఈ ఒక్కడను కూడా నీతిమంతుడు లేడు. ఒకే ఒక్కడు యేసుక్రీస్తు వారే నీతిమంతుడైనటువంటి వాడు. ఆయన విశ్వాసమునకు కర్త, మనలో విశ్వాసాన్ని పుట్టించేవాడు, దానిని కొనసాగించేవాడు, విశ్వాసం మనలో నిలబడేటట్లు చేయువాడు. ఆ విశ్వాసము మనలో ఉండుటను బట్టి మనము నీతిమంతుడిగా మార్చబడ్డాం. ఆయన నీతిమంతుడై ఉండి ఆయనను నమ్మినందును బట్టి మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఈ దేవుడు శ్రమ నొందుట ద్వారా మనందరము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఒకని యొక్క శ్రమల వలన మనమందరము నీతిమంతులుగా మార్చబడ్డాం. రోమాపత్రిక 5:15 ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఈ నీతిమంతము ఆయనలో మనం చూస్తున్నాం. ఈ రాజరికపు స్థాయిని ఆయనలో మనము చూస్తున్నాం. మూడవ మాట చెప్పబడింది రక్షకుడు. ఈ యెరూషలేములకు ప్రవేశించే ఆయన, హోసన్న అని జేజేలు పొందుతున్నటువంటి ఆయన, సర్వోన్నతమైన స్థలములలో జయము అని చెప్తున్న ఆయన, హల్లెలూయా అని మనము కీర్తిస్తున్నటువంటి ఆయన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే రక్షకుడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది యేసే రక్షకుడు అని. ఆయన పుట్టినప్పుడే చెప్పబడినటువంటి మాట, దావీదు పట్టణము నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పబడింది. యేసుక్రీస్తు రక్షకుడుగానే పుట్టాడు. ఇదిగో కన్యక గర్భమును ధరించి కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టుదవు, ఎందుకంటే ఆయనే తన ప్రజలను రక్షించును. వారి ప్రతి పాపముల నుండి, వారికి వచ్చే ప్రతి శాపము నుండి, నరకము నుండి, శిక్ష నుండి మనలను రక్షిస్తాడు కాబట్టి రక్షకుడు. అందుకని ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. మనలందరినీ నిర్నిమిత్తంగా రక్షించేవాడు.
ఏ మాత్రము భేషజాలు లేకుండా మనం ఆయన నమ్మి విశ్వసిస్తే మనలను రక్షించేటువంటి వాడు ఈయన. ఈ కార్యము కొరకే ఈయన కేటాయించబడ్డాడు కాబట్టి, ఈ శిలువ బలియాగము కొరకే ఆయన అభిషేకించబడ్డాడు కాబట్టి, ఈ విమోచన క్రయధనముగా ఆయన అప్పగింపబడ్డాడు కాబట్టి ఈయనకు క్రీస్తు అని పేరు కూడా కొనసాగబడింది. యేసు క్రీస్తు అనక రక్షణ కొరకు అభిషేకించబడిన వానిగా మనం చెప్తున్నాం. ఈ మాట జక్కరయ్య ప్రవచన రూపంలో చెప్తూ, మీరు ఉల్లసించండి, మీరు సంతోషపడండి, ఎందుకంటే నీ రాజు, రాజాది రాజు, ఆయన నీతిపరుడును రక్షకుడును అయి వస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. అట్టి గొప్ప గుణాలు కలిగినటువంటి ఆయన, అంత అత్యున్నతమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఆయన దీనుడై వస్తున్నాడు. బహు సంతోషకరమైన విషయం. ఆశ్చర్యము కూడా, ఇంత ఆధిక్యత కలిగిన ఆయన, ఉన్నతత్వము కలిగిన ఆయన, ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన దీనుడై వస్తూ ఉన్నాడు. తనను తాను తగ్గించుకొని, తనను తాను ఉపేక్షించుకొని, విధేయుడై మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా దీనుడై ఆయన వచ్చాడు. అంత గొప్ప స్థాయి కలిగినటువంటి దేవుడు తనను తాను ఉపేక్షించుకొని మరణము పొందునంతగా విధేయత చూపి, ఏ మరణము? అతిహీనమైనటువంటి శిలువ మరణము పొందునంతగా ఆయన సిద్ధపడి ఆయన దీనుడై వచ్చాడు. ఆయన గొప్పవాడండి. ఆయన గనక ఆకాంక్షిస్తే యెరూషలేము, బెత్లెహేము పెద్ద పట్టణాలేమి కాదు. ఆనాడు ఐగుప్తు కైరో ముఖ్య పట్టణం, బహు పెద్దది. ఆయన అందులోనే జన్మించగలడు. ఆయన ఆలోచన చేస్తే రాజప్రసాదంలో జన్మించగలడు. కానీ ఆయన కుగ్రామమైన బెత్లెహేంలో జన్మించాడు, పశువుల పాకలో జన్మించాడు. ఆయన ఆలోచన చేస్తే రాజకుమార్తెకో రాణికో పుట్టేవాడు. కానీ ఆయన కన్య అయినటువంటి మాదిరికరమైనటువంటి పుణ్యశ్రీలాగా పిలువబడేటువంటి మరియకు పుట్టాడు. ఆయన పుట్టదలుచుకుంటే ఆయన గొప్ప పాన్పు మీద పుట్టేవాడు, తల్పము మీద పుట్టేవాడు, వెండి బంగారము తొడిగినటువంటి మంచము మీద పుట్టేవాడు. కానీ ఆయన ఆ పశువుల పాకలో, పశువుల తొట్టిలో పుట్టాడు. ఇదంతా కూడా దేవుడు హీనుడై పుట్టటం, దీనుడై పుట్టటం, ఉపేక్షించుకొని పుట్టటం, విధేయతతో పుట్టటం. అట్టి దేవుడు అశ్వమేఘాల మీద రాగలడు, బంగారపు రథము మీద రాగలడు, గొప్ప సమూహముతో రాగలడు, కోటాను కోట్ల దేవదూతల సైన్యము ముందు వెనక ఆయనకి ఎస్కాట్ లాగా రాగలడు, పంచ కళ్యాణిలతో పొదిగినటువంటి రథం మీద రాగలడు. కానీ ఆయన ఎలా వస్తున్నాడంట? గాడిద మీద వస్తున్నాడు. ఆయన గాడిద మీదను, గాడిద పిల్ల మీదను వస్తున్నాడు అంట. ఇది మనుషులకు అసహ్యం అనిపించేటువంటి జంతువు, కానీ పరిశుద్ధ గ్రంథంలో మనము ఎన్నిక చేయనటువంటి ఈ జంతువు గాడిద దేవుని దృష్టిలో కొన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గాడిద మీద ఆయన ఎక్కి వస్తున్నాడు, గాడిద పిల్ల మీద వస్తున్నాడు అని చెప్పబడినది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో అంటది, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను అని రాయబడింది. గాడిదను ప్రభువారు సెలవిచ్చినట్లుగా కట్టబడినటువంటి గాడిదను తీసుకొని వచ్చి దాని మీద బట్టలు వేసి ఆయనను కూర్చుండబెట్టారు. ఏంటి ఈ గాడిద యొక్క ప్రాధాన్యత అంటే, ఈ గాడిద శ్రమ చేసే జీవి. ఆదికాండము 42వ అధ్యాయం 26వ వచనం ప్రకారము గాడిదలు బహుశ్రమ చేస్తాయి, తన యజమాని యొక్క భారమంతా మోస్తాయి. లోక పాపములను మోసుకోవటానికి యేసుప్రభు వారు వచ్చారు. ఆయన నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్లతో పోలిస్తే ఈ యజమాని అవసరతలను, భారమును మోసేటువంటి దానిగా ఈ గొర్రెను, ఈ యొక్క గాడిదను మనం చెప్పుకోవచ్చు. శ్రమకు సాదృశ్యము, కష్టపడటానికి సాదృశ్యముగా, ఉపమానంగా, ఉదాహరణగా గాడిదను చెప్పవచ్చు. ఈ గాడిద
ఇక్కడ తోలుకు రాకముందు అది కట్టబడినటువంటి గాడిద, ఇప్పుడు అది కట్లు విప్పబడినటువంటి గాడిద. మీకు ఆ సందర్భం కూడా తెలుసు. మార్కు సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట ఉంటుంది. అది కట్లు కట్టబడినటువంటి గాడిద, అది ఇప్పుడు దేవుని దగ్గరకు అది విమోచింపబడి తీసుకొచ్చినది. దేవుడు మనతో ప్రయాణించాలని, మనలో ప్రయాణించాలని ఆయన ఆశ కొని ఉంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనలను, మనకున్నటువంటి కట్ల నుండి విమోచింప చేయటానికి సిద్ధమై ఉన్నాడు అన్నాడు. నీ హృదయాలలో దేవునిని అంగీకరించి మోయదలుచుకుంటే మనము కూడా విప్పబడినటువంటి గాడిదలుగా మనము బేరీజు వేసుకోవచ్చు. ఇట్టి గాడిద పైన బట్టలు పరిచారు, ఆయనను ఆహ్వానించుకున్నారు, మర్యాదగా ఆయనను నిలబెట్టుకున్నారు. ఈ బట్టలు అనగా ఏమిటి అంటే వస్త్రాలు. దేవుడు మనకిచ్చినటువంటి వస్త్రాలు, భౌతికమైనటువంటి వస్త్రాలు కాదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ వస్త్రాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము చూస్తే చాలా చోట్ల మనకి 3 పర్యాయాల్లో వచనాల్లో ఈ శ్రేష్టమైనటువంటి వస్త్రాలు కనబడతాయి. 61వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ ఉల్లాస వస్త్రములు దేవుడు మనకిచ్చాడు. సంతోషించటానికి, ఉల్లసించటానికి, ఆనందించటానికి, హర్షించటానికి ఆయన మనకు ఉల్లాస వస్త్రాలు ఇచ్చాడు. జకరియా మనకు చెప్పింది అదే, మీరు ఉల్లసించుడి, సంతోషించుడి, ఎందుకంటే ఇట్టి గొప్ప ప్రభువు మీ దగ్గరకు వస్తున్నాడు అని. ఈ ఉల్లసించేటువంటి స్థితిని దేవుడు మనకిస్తున్నాడు. సమాధానకరమైన మనస్సు, మన జీవితము సుఖ సంతోషాలతో కావాల్సిన వనరులు, మన స్థితి అన్నీ కూడా మనము సంతోషించాలి, ఆనందించాలి, ఉల్లసించాలి, మనము హర్షించాలి అనే ఆలోచనతో మనకు ఉల్లాస వస్త్రాలు ఇచ్చినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రక్కనే రాయబడి ఉంటుంది, ఆయన మనకు స్తుతి వస్త్రాలు ఇచ్చాడు. హోసన్నా, హల్లెలూయా, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఇవన్నీ కూడా దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. ఆ స్తుతించే స్థితి దేవుడు మనకిచ్చాడు. అది శ్రమైన, దుఃఖమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏ కార్యమైనా కానీ దేవుణ్ణి స్తుతించే లక్షణమే ఆత్మీయతలో బహుశ్రేష్టమైనటువంటి లక్షణం. యోబుని జ్ఞాపకం చేసుకుందాం. ఎట్టి శ్రమలు, దుఃఖములు, ఇబ్బందులు, అనారోగ్యాలు వచ్చినా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. దేవుడు అసలు మనుషుని రూపాన్ని తయారు చేసిందే మనుషుని ఆయనను సంభాషించాలని, ఆయనను స్తుతించాలని, ఆయన మనతో ముచ్చటించాలని. దేవుణ్ణి ఎవరు ఎంతగా స్తుతిస్తారో వారు అంతగా వ్యక్తిగతంగా ఉల్లసిస్తారు, సంతోషిస్తారు, హర్షిస్తారు. అలాంటి ఆయన మనకు స్తుతి వస్త్రాలు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అంత మాత్రమే కాదు, ఆ గాడిద మీద పరువబడినవి, ఆ యొక్క దారిలో పరువబడ్డవి, ఇంకా శ్రేష్టమైనవి ఆయన రక్షణ వస్త్రాలు ఇచ్చాడు మనకి. ప్రభువారు మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చారు. యెషయా గ్రంథంలోనే అక్కడ రాయబడినటువంటి మాట, రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఈ రక్షణ వస్త్రాలు అంటే మనము ఆ ప్రమాదంలోకి పోకుండా, శాపములోకి పోకుండా, శోధనలోకి పోకుండా, పరలోకములోకి వెళ్ళటానికి అనుమతినిచ్చేటువంటి అలంకరణ అన్నమాట. ఇది నరకములోకి మనలను చేరనియ్యనటువంటి ఆర్మేచర్ మ్యాంటిల్ అంటాం, పై తొడుగు ఇది. ఈ తొడుగు వలన మనకు ఏ యొక్క ప్రమాదము ఉండదు. ఇది రక్షణ వస్త్రం. తలకు మనం హెల్మెట్ పెట్టుకుంటాం, శిరస్త్రాణము అని. దేహం పైన మనము కట్టుకుంటాం మ్యాంటిల్ అని. ఇవి రక్షణ వస్త్రాలు. ఈ రక్షణ వస్త్రాలు పొందినటువంటి మనము మన ఆత్మకు ఏమాత్రము ప్రమాదం లేకుండా పరలోకంలో చేర్చుకోగలం. ఆయన మనకు నీతి వస్త్రాలు ఇచ్చాడు. మన కార్యాలను బట్టి, విశ్వాసపు క్రియలను బట్టి, మన నీతి వలనను బట్టి ఆయన మనకు నీతి వస్త్రాలు ఇచ్చాడు. ఎంతగా విశ్వాసంలో మనము సాంద్రత కలిగి, స్థిరత్వము కలిగి ఉంటామో అంతగా మన యొక్క నీతి వస్త్రము అలంకరించబడింది. అట్టి వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలను గాడిద మీద పరిచాము, దారిలో పరిచారు. వారు ఆయనకు హోసన్నా, హోసన్నా, హోసన్నా అంటూ చెప్తూ ఉన్నారు. ఆ ప్రక్కనే రాయబడినటువంటి మాటలు ఏమన్నా ఉన్నట్టంటే,
సన్నపు నార బట్టలని ప్రకటన గ్రంథంలో ఇంకో మాట చూడవచ్చు. సన్నపు నార బట్టలు మనకి ఇవ్వబడ్డవి. ఎవరికి? పెండ్లి కుమార్తెకు, వధువుకు, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తుని ఎదుర్కోవటానికి వెళ్ళే వధువుకు సన్నపు ధవళ వర్ణపు నార వస్త్రములు ఇవ్వబడ్డవి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని అక్కడ రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 19:8 ఈ వస్త్రాలన్నీ పరిచినటువంటి దారి గుండా రాయబడి ఉన్నటువంటి మాట మత్తయి సువార్త 21:8 ఉంటుంది. కొందరు చెట్ల కొమ్మలను విరిచి దారి పొడవున పరిచిరి. అదే యోహాను సువార్త 12:13 ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనిరి. ఖర్జూరపు మట్టలు, చెట్ల కొమ్మలపు మట్టలు. అందుకనే ఈ దినాన్ని మనము మట్టల ఆదివారం అని చెబుతాం. ఈ ఖర్జూరపు మట్టలు ఆయనను హోసన్న అని ఒక పతాకంలాగా పట్టుకొని ఆయనను హెచ్చించటానికి వాడినటువంటి ఇవి. ఈ ఖర్జూరపు మట్టలు వాడటంలో ఆత్మీయమైనటువంటి మర్మం ఏమిటి అంటే, ఖర్జూరపు మట్టల గురించి కొన్ని మాటలు చక్కగా ఉంటాయి. ఇది జీవమునకు సాదృశ్యము. కీర్తనల గ్రంథము 92:12 ఉంటుంది. నీతిమంతుడు ఖర్జూరపు మువ్వలే మువ్వవేదురు అంటారు. నీతిమంతులు ఖర్జూరం ఎలా తొడిగిద్దో, జీవం పొందిద్దో, మువ్వ వేస్తుందో అలా ఉంటారు అంటున్నాడు. ఖర్జూరము అంటే అది జీవానికి, అభివృద్ధికి, ఎదుగుదలకు అది ఉదాహరణగా చెప్తాం. ఈ ఖర్జూరము తిన్నగా ఎరుగుతుంది, వంకరలు లేకుండా నిలువుగా నిటారుగా ఎరుగుతుంది. పరమగీతంలో 7:7 అంటావు, నీవు తాళ వృక్షము వంటి తిన్నని దానవు. షులోమతిని చూసి, ఓ ప్రియురాలా, నువ్వు ఖర్జూరపు వృక్షము వలె, లేదా నీవు తాళ వృక్షము వలె, నువ్వు పామ్ ట్రీ వలె తిన్నగా నిలుచుతావు. నీ విశ్వాసము తిన్నగా ఉంటుంది, నీ ఆత్మీయత నిజాయితీగా ఉంటుంది అని అక్కడ పోల్చి చెప్తున్నారు. దేవుడైతే రాజు, దేవుడైతే నీతిపరుడు, దేవుడైతే రక్షకుడు, ఇన్ని మంచి లక్షణాలు కలిగిన దేవుడు దీనుడై వస్తే ఆయనను ఎదుర్కోవటానికి వెళ్ళేటువంటి హోసన్న అని మనం చెప్పేటువంటి ఆ ప్రజలు కానీ, రెండవ రాకడకు సిద్ధపడే మనము కానీ గాడిద వలె శ్రమ చేయుటకు, సువార్త పని చేయుటకు, దేవుని పరిచర్య చేయుటకు శ్రమ చేసేవారిగా ఉండాలి అని ఇక్కడ మనకు మర్మము తెలియజేయబడుతున్నది. ఇక్కడ ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి వస్త్రాల వలె ఆ వస్త్రాలను రక్షణ, నీతి, ఉల్లాసము, ఈ లక్షణాలు కలిగినటువంటి ఆ వస్త్రాలను ధరించిన వారమై మనము ఆయనను స్వాగతించడానికి సిద్ధపడాలి. ఖర్జూరపు మట్టలు పరిచారు. మట్టల ఆదివారం అనే పేరు రావటానికి కారణమైంది. ఆ ఖర్జూరపు మట్టలు అంటే ఖర్జూరపు వృక్షము యొక్క లక్షణాలు. అది జీవము కలిగినది, అది ఎదుగుదల కలిగినది, అది అభివృద్ధి చెందింది, అది విస్తారంగా ఆశీర్వదింపబడేది. ఆ మట్టలు ధరించటం అనేది అదే ఆ ఎదుగుదల, అభివృద్ధి, మన అన్ని ఆత్మీయ లక్షణాల్లో కనపడటకు అది చెప్తే అది తిన్నగా పెరిగిద్ది, స్థిరంగా పెరిగిద్ది, నిలకడగా కనపడిద్ది. మన విశ్వాసపు క్రియలు కూడా అలా నిజాయితీగా ఉండాలి, తిన్నగా ఉండాలి అని ఇట్టి వారంతా కలిపి ఇప్పుడు మనం చదివినటువంటి మాటలు చెప్తున్నారు. ఏమని? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్థింపబడునుగాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము అంటే హోసన్న, హోసన్న, హోసన్న అంటున్నాం. ఈ దేవుడు ఎప్పుడు స్తుతించబడేటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ దేవుడిని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్తలో కూడా ఎలాంటి మాటలే ఇదే సందర్భం ఉంది. 12:13 జయము ప్రభువు పేరిట వచ్చువాడు, ఇశ్రాయేలుల రాజు జయము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుకి జయము చెప్పటం, హల్లెలూయా చెప్పటం, స్తోత్రాలు చెప్పటం అనేది మనము దేవుని దగ్గర చూపించాల్సినటువంటి మాట. కీర్తనాకారుడు అంటాడు, ఎక్కువగా మాడేటువంటి మాట 71వ కీర్తన మొదట్లోనే ఉంటుంది, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను అంటాడు. అసలు దేవుడిని స్తుతించటానికే జీవితము ఉన్నట్లుగా ఆయన చక్కగా ఆ మాటలు చెప్తా ఉన్నాడు దావీదు.
నిన్ను చూచి నేను నిత్యము, అప్పుడప్పుడు కాదండి, నిత్యము నేను స్తుతిగానము చేసేదను అంటాడు. నిత్యము మన యొక్క దేహములో ప్రాణమున్నంత వరకు మనము స్తుతిగానము చేయాలి అని దావీదు మనకు ప్రోత్సాహంగా కీర్తనలు ఉన్నాయి. అసలు దావీదు పనే ఎక్కువగా అది కనబడుతుంటుంది. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను అంటాడు. కీర్తనల గ్రంథము 103లో మనం ఎక్కువగా వాడతాము, నా ప్రాణమా యెహోవాను సన్నుతింపుము. అంటే మన ప్రాణము ఎప్పుడు ఆయనను స్తుతించాలి, సన్నుతించాలి, హెచ్చించాలి అనేది ఇక్కడ మనకు మాదిరిగా చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట. నా ప్రాణమా యెహోవాను సన్నుతింపుము అంటే ఆయనను ఎప్పుడు స్తుతించాలి. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటాడు. ఆయనకి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి యూదుల రాజు అనేటువంటి ఆయన గొప్ప నామాన్ని బట్టి, యేసుక్రీస్తు అనే మాటను బట్టి ఆయనను మనము స్తుతించాలి అని మాట ఉండదు. దేవుడు చేసిన ఏ పదాన్నైనా మనము స్తుతించటానికి సిద్ధపడి ఉన్నాం. కీర్తనలో 101 వచనములు అంటాడు, యెహోవా నిన్ను కీర్తించెదను అంటాడు. దేవునిని కీర్తిస్తాం, దేవునిని సన్నిధిస్తాం, దేవునిని హల్లెలూయా చెప్తాం, దేవునికి హోసన్న చెప్తాం, సర్వోన్నతమైన స్థలము జయమని చెప్తున్నాం. ఇవన్నీ కూడా దేవుడు మానవుడు నుండి తన బిడ్డల నుండి ఆశించేటువంటి స్తుతి, స్వాగతపు ఆహ్వానం. మనమందరం కూడా ఇట్టి స్తుతి యాగాలు చేస్తూ పెండ్లి కుమారుడుగా రెండవ రాకడలో రానయున్న యేసు క్రీస్తు కొరకు సిద్ధపడి ఉందాం. అట్టి కృపాదేవుడు మనకు కలుగు చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడవు, స్తోత్రార్హుడవు, సమీపింపరాని తేజస్సుతో, కెరూబులతో, సెరూబులతో, 24 పెద్దలతో సంగ్రహింపబడినటువంటి కోటాను కోట్ల పరిశుద్ధుల జనాంగముతో పరిశుద్ధుడు, 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 మా రక్షణకై స్తోత్రము, గొర్రెపిల్లకై స్తోత్రము అని కీర్తించబడుతున్న దేవా, ఈ మట్టల ఆదివారపు నాయన మా స్తుతి యాగములో మీరు అందుకొనండి. దాని ద్వారా మాకు ప్రసాదించదలిచినటువంటి ఆశీర్వాదాన్ని మీరు కుమ్మరించండి. యెరూషలేము జయప్రవేశం చేసిన వారు తాత్కాలికంగా స్తుతించారు, కానీ పరలోకములో నీ సన్నిధిలో చేరేవారు నిన్ను నిరంతరము స్తుతిస్తారు. అటు కృపను మాకు వసగమని స్తుతికి పాత్రుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరకు సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.